ఇరుకు రోడ్ల స్థానంలో విశాలమైన రహదారులు, సంతులు కలగా మిగిలిన పట్టణ ప్రజలకు అందమైన భవంతులు, తాగునీటి కోసం అలమటించిన జనానికి రక్షిత మంచినీటి సౌకర్యం, దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం మారింది. 1500 కోట్లతో నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల కథ. కర్నూలు జిల్లాలో వాణిజ్యపరంగా అతి ముఖ్యమైన పట్టణం నంద్యాల. కర్నూలు తర్వాత ముఖ్య కేంద్రం. అయితే దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. కొన్నాళ్ల కిందటి వరకు ఇరుకిరుకు రోడ్లతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2017లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా నంద్యాల వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సుమారు 1500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా కీలకమైన రహదారుల విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేయించారు. సంతుల్లాంటి రోడ్లను సుందరమైన, విశాలమైన రహదారులుగా తీర్చిదిద్దడం పట్ల పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే విస్తరణలో దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన వారిలో కొందరికి ఇప్పటికీ పరిహారం అందలేదు. గవర్నమెంట్ మంచి పని చేసింది సార్. నంద్యాలకు బాగా చిన్న రోడ్లు అప్పుడు చాలా ఇరకటంగా చాలా కష్టంగా అది ఇప్పుడు పెద్దగా వేపించి చాలా గాంధీ చౌకలోకి వేపించినారు. బాగుంది, బాగా విశాలంగా బాగా తిరుగుతున్నాయి. నంద్యాల ఒకప్పుడు రోడ్డు వైడని కాకముందు చాలా ఇబ్బందులు పాలైనాము. ఇప్పుడైతే మాకు అన్ని విధాలా చాలా రోడ్లు చాలా విశాలంగా అయినాయి. ట్రాఫిక్ సమస్య ఎటువంటి సమస్య లేదు. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీనివల్ల. ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేది. బండ్లు పోవడానికి రావడానికి ఆపోజిట్ అయినప్పుడు కష్టంగా ఉండేది. ఇప్పుడు ఇట్లా పోయి ఇట్లా పోతే వచ్చేటి ఒక సైడ్లో ఉండవు కాబట్టి ఫ్రీగా ఉంది, బాగానే ఉంది. బస్టాండ్ వైపు నుంచి వైఎస్సార్ నగర్ వెళ్లే ప్రజలు కుందూ నదిని దాటి వెళ్లాలి. నదిపై ఉన్న పురాతన వంతెన శిథిలావస్థకు చేరుకోగా ఆ స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఆ పనులు కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కుందూ నది, చామకాలువలో పూడికతీత, పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఆటోనగర వాసులకు పట్టాలు పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. బ్రిడ్జి కడితే చాలా మేలు అవుతుంది. ఎందుకంటే ఫ్లడ్ అవి వాటర్ వచ్చినప్పుడు, వర్షాలు పడినప్పుడు మాకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సార్. అటు ఇటు రావాలా, అవతల ఈతలు రావాలంటే ఇబ్బంది ఉంటుంది. ఇది కట్టడం వల్ల చాలా మేలు వస్తుంది సార్. మనకు మొదలు పెట్టినారు, త్వరగా కంప్లీట్ అయిపోతే బాగుంటుంది. మాకు కూడా లేటు కాకుండా తొందరగా చేస్తేనే రేపు పొద్దున భవిష్యత్తులో అక్కడ అపార్ట్మెంట్లు పెరిగినాయి, జనాభా పెరిగింది కాబట్టి ఏ ఇబ్బందికరం ఉండదు. వీళ్ళు లేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమే. రోడ్డు చాలా తక్కువ ఉంది. ఇది కూడా డబుల్ రోడ్ చేసి బ్రిడ్జి కూడా తొందరగా చేస్తే ఈ ప్రజలకు మంచి ఉపయోగం ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 695లో వాళ్ళే ఇప్పించారు ఈ యొక్క ఆటోనగర్ను. కానీ మేము 23 ఏళ్ల నుంచి లీజులోనే ఉన్నాము. కానీ మొన్న బై ఎలక్షన్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ మీకు ఈ స్థలాన్ని సొంతం చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు మాకు సొంతం చేశారు స్థలం. పట్టాలు ఇవ్వడంలో ప్రయోజనం అంటే అది మాది అని వచ్చేసింది సార్, రిజిస్టర్ అని వచ్చేసింది. ఇంతకుముందు లీజు 30 years ఉన్నాయి సార్. మనకి 24 సంవత్సరాలు అయిపోయినాక 30 సంవత్సరాలు పడితే ఏ గవర్నమెంట్ వస్తుందో మమ్మల్ని ఏం చేస్తారని బాధ్యతలు ఉన్నాం సార్. అది అలా లేకుండా నాకు కానీ నా పిల్లలకి కానీ నాకు వారసులకు ఇచ్చేసినారు సార్. మా పేరు ప్రతి ఒక్కరి పేరు మీద పట్టాలు వచ్చేసినాయి. మనకు సొంతం అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా లోన్ చేసుకుని కానీ, ఏదైనా తెచ్చుకున్నా కానీ, ఏదైనా మిషనరీ చేసుకున్నా కానీ అన్నీ మనకు సదుపాయం జరుగుతున్నాయి ఇక్కడ. పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించిస్తామన్న ముఖ్యమంత్రి హామీ మేరకు 890 కోట్ల రూపాయలతో 11,500 గృహాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 10,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 138 కోట్ల రూపాయలతో అమృత్ పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. వెలుగోడు జలాశయం నుంచి నంద్యాలకు పైప్లైన్ ద్వారా నీటి తరలింపు పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలో 100 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి, శ్మశానాల ఆధునికీకరణ పనులు సాగుతున్నాయి. మెయిన్గా ప్రధానంగా తీసుకుంటే రోడ్డు వైండింగ్ అయితేనేమి, హౌసెస్, సో తర్వాత మనకు అమృత్ కింద వెలుగోడు నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చుకునేదానికి మనకు అమృత్ కింద పథకాన్ని చేపట్టి, అట్లాగే ఇంటర్నల్గా పైప్ లైన్ వేసేసి తర్వాత ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చే పథకం అయితేనేమి, అట్లాగే మనకు ఈ చామకాలో వైండింగ్ చేసుకోవడం వల్ల ఈ వరదలు వచ్చినప్పుడు నంద్యాల ప్రాంతానికి ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి కోసము చామకాలో వైండింగ్ అయితేనేమి. సో ఇట్లా ఎన్నో రకాల నంద్యాల డెవలప్మెంట్కి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చాలా హామీలు ఇచ్చినారు. వాటిని ఆల్మోస్ట్ మేము కంప్లీట్ చేసే స్టేజ్లో ఉన్నాము. ఉప ఎన్నికల సందర్భంగా నంద్యాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేరగా మరికొన్ని పనులు చివరి దశలో ఉన్నాయి.